ఆఫ్రికన్ వైల్డ్ డాగ్ ప్రపంచంలోనే భయంకరమైన వేటగాడు. ఆఫ్రికా అడవుల్ని శాసించే ఈ వేట కుక్కలు, వీటిని చూస్తే చీత ఇంకా చిరుతలకు కూడా వణుకు పుడుతుంది. వీటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. వైల్డ్ డాగ్స్ ఆఫ్రికాలో ప్రధానంగా ఉపసహారాలోని సవన్నాలు, గడ్డి భూములు మరియు బహిరంగ మైదానాలలో నివసిస్తాయి. వీటిని పెయింటెడ్ డాగ్, కేప్ హంటింగ్ డాగ్, ఇంకా ఆఫ్రికన్ హంటింగ్ డాగ్ అని కూడా పిలుస్తారు. ఈ పేర్లు వాటి మచ్చల కోటు లేదా వాటి ప్రత్యేకమైన వేటాడే ప్రవర్తనను హైలైట్ చేస్తాయి. వీటి ఎత్తు 24 నుంచి 30 ఇంచులు, పొడవు తల నుంచి తోక వరకు 30 నుంచి 60 ఇంచులు, ఇంకా వీటి బరువు 18 నుంచి 36 కేజీలు కలిగి ఉంటాయి. ఆడవి మగవాటి కంటే కొంచెం తక్కువగా ఉంటాయి. పెద్దగా గుండ్రని చెవులు, మచ్చల కోటు కలిగి ఉంటాయి. వీటికి కుక్కలు తోడేళ్లలాగా కాళ్ళకి 5 వేళ్ళు ఉండవు. వీటికి 4 వేళ్ళు మాత్రమే ఉంటాయి, అంటే టోటల్గా 16 వేళ్ళు. ఈ 4 వేళ్ల నిర్మాణం ఈ జాతి యొక్క ప్రత్యేక లక్షణం. వీటి వేగం చాలా అసాధారణంగా ఉంటాయి. గంటకి 72 కిలోమీటర్ల వేగంతో పరిగెడతాయి. ఇదే వేగాన్ని అనేక మైళ్ళ వరకు నిర్వహించగలవు, దాదాపు 37 మైళ్ళ వరకు. ఇవి సుదూర చేజింగ్లకి నిర్మించబడ్డాయి. వీటి వేట ఓర్పుతో కూడి ఉంటుంది. అడవిలో ఇవి 10 నుంచి 12 సంవత్సరాల వరకు జీవిస్తాయి. కొన్ని 15 సంవత్సరాలు కూడా జీవించగలవు. మనుష్యుల సంరక్షణలో ఎక్కువ కాలం జీవిస్తాయి. స్థిరమైన ఆహారం, వైద్యుల రక్షణ, ఇంకా సింహాలు, వ్యాధి వంటి బెదిరింపుల నుండి రక్షణ కారణంగా ఇవి 14 నుంచి 17 సంవత్సరాల వరకు జీవిస్తాయి. డాగ్స్ చాలా సోషల్ యానిమల్స్. ఇవి 10 నుంచి 40 సభ్యులు కలిసి ఒక సమూహంగా ఏర్పడతాయి. మనుగడ వీటి తీవ్ర సహకారంతో ఆధారపడతాయి. వీటికి ఆల్ఫా జత నాయకత్వం వహిస్తుంది. వీటి ప్రధాన ఆహారం 10 నుంచి 100 కేజీల బరువున్న మధ్యస్థ జింకలు, ఇంపాలా, గెజల్స్, వార్థాగ్స్, జీబ్రాస్, ఇంకా విల్డర్ బీస్ట్. ఎరను తరిమి కొట్టి అలసిపోయేలా చేసి వాటిని వేటాడతాయి. అప్పుడప్పుడు కుందేళ్ళు మరియు ఎలుకల్ని కూడా తింటాయి. ఇవి ఆహారం పంచుకుంటాయి మరియు గాయపడిన తన సభ్యులకు చూసుకుని పిల్లలకి పాలిస్తాయి. ఇవి భూమి మీద ఉన్న వేటాడే జంతువులలో అత్యంత విజయవంతమైన వేటగాళ్ళు. వీటి సక్సెస్ రేట్ 80% కంటే ఎక్కువ. వీటితో పోల్చుకుంటే సింహాలది ఇంకా చిరుతలది సక్సెస్ రేట్ చాలా తక్కువ. దీనికి ప్రధాన కారణం సహకారం, సమన్వయ వ్యూహాలు మరియు అపారమైన ఓర్పు. వీటిని చూస్తే చిరుతలు, చీతాలు కూడా భయపడతాయి. ఈ సమూహాలు వందల కొద్దీ ఉంటే ఒంటరిగా ఉన్న సింహాన్ని కూడా చంపగలవు. ఇవి వేటకు వెళ్లే ముందు ఒక ఆచారాన్ని నిర్వహిస్తాయి. అక్కడ అవి వేట ప్రారంభిస్తాయో లేదో తెలుసుకోవడానికి తుమ్మడం ద్వారా ఓటు వేస్తాయి. వేటాడిన వెంటనే సింహాలు మరియు హైనాలు వంటి బలమైన మాంసాహారుల నుంచి ఆహారాన్ని కోల్పోకుండా ఉండడానికి వేగంగా తినేస్తాయి. ఎంత వేగంగా అంటే 100 కేజీల ఆహారాన్ని కేవలం 15 నిమిషాల్లోనే తినేయగలవు. ఒక్కోసారి వేట బతుకుండగానే తినడం మొదలుపెట్టేస్తాయి. వీటి వినికిడి శక్తి చాలా అసాధారణమైనది. వాటి పెద్ద గుండ్రని కదిలే చెవుల సహాయంతో అవి చాలా దూరం నుండి ఎరను గుర్తించడానికి మరియు ట్రాక్ చేయడానికి శాటిలైట్ డిష్ లాగా పనిచేస్తాయి. ఈ తీవ్రమైన వినికిడి శక్తి వాటి స్వల్ప శబ్దంలో శబ్దం గుర్తించడానికి వీలు కల్పిస్తుంది. వీటితో పాటు ఇవి చెవులని ఆఫ్రికన్ వేడి వాతావరణంలో శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడతాయి. ఇవి తరచుగా వార్తాగ్ లేదా ఆడ్వార్క్ లాంటి జంతువులు వదిలివేయబడిన భూగర్భ గుహను విశ్రాంతి కోసం, రక్షణ కోసం మరియు పిల్లల్ని కనిపించడానికి ఉపయోగిస్తాయి. ఈ గుహల్ని 10 నుంచి 12 వారాల వరకు పిల్లల్ని రక్షించడానికి ఉపయోగిస్తాయి. ఏటా ఇదే గుహకు తిరిగి వస్తాయి. సింహాలు వేరే జంతువుల నుంచి కాపాడడానికి దట్టమైన పొదలో గుహను దాచిపెడతాయి. సాధారణంగా ఆధిపత్య ఆల్ఫా జంట మాత్రమే పిల్లల్ని కంటాయి, అది కూడా సంవత్సరానికి ఒకసారి. ఆల్ఫా ఆడకుక్క ఒకవేళ వేరే కుక్కలు పిల్లల్ని కంటే వాటిని చంపేస్తుంది. 70 నుంచి 75 రోజుల గర్భధారణ తర్వాత 10 నుంచి 15 వరకు పిల్లల్ని కంటుంది. ఒక్కొక్కసారి 20 వరకు కూడా కంటుంది. పిల్లల్ని పెంచడం మొత్తం సమూహం బాధ్యత. వంతుల వారీగా పిల్లల్ని కాపలా కాస్తాయి. వేటకు వెళ్ళిన సభ్యులు గుహ దగ్గర పిల్లలకి మరియు తల్లికి ఆహారం తీసుకువస్తాయి. ఈ ఆహారం ఎలా తీసుకువస్తాయంటే తిన్న ఆహారాన్ని నోట్లోకి తీసుకొచ్చి మళ్ళీ పిల్లలకి ఇస్తాయి. దీనినే రిగర్జిరేట్ అంటారు. పిల్లలు 2 వారాల తర్వాత కళ్ళు తెరుస్తాయి మరియు 3 వారాలకు ఘనమైన ఆహారం తింటాయి. తర్వాత 11 వారాలకు జట్టుని అనుసరిస్తాయి. ప్రస్తుతం ఆఫ్రికన్ వైల్డ్ డాగ్స్ అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి. వీటి జనాభా ప్రపంచవ్యాప్తంగా 6600 మాత్రమే. దీనికి ప్రధాన కారణం డీఫారెస్టేషన్ ఇంకా వ్యాధులు.